హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. ఈ వీడియోలో మీరు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు చాలా మంచి విషయాలు, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటారు. అదేవిధంగా మా ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలోని చాలామంది రాజులు అనేక అద్భుతమైనటువంటి కట్టడాలను నిర్మించారు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని నిర్మాణాలు అలానే సజీవంగా ఉన్నాయి. కొన్ని నిర్మాణాలకు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉంటాయి. అటువంటి వాటిలో టెంపుల్స్ కూడా ప్రముఖమైనటువంటివి. ఆ టెంపుల్స్లో కూడా అత్యంత ప్రముఖమైనటువంటిది జగన్నాథ దేవాలయం. ఇది ఒరిస్సాలోని పూరీ నగరంలో ఉంది. గంగ వంశానికి చెందిన అనంతవర్మన్ చోడగంగ 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ఎన్నో రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. అంతేకాకుండా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాలు కూడా ఈ దేవాలయానికి ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయంలో గోపురం దాదాపు 213 అడుగుల ఎత్తు ఉంది. ఇక్కడ జగన్నాథుడు అంటే శ్రీకృష్ణునికి మరొక రూపంగా భావిస్తారు. ఈ టెంపుల్ యొక్క కాంప్లెక్స్ 4 లక్షల చదరపు అడుగులు ఉంది. చుట్టూ గోడ ఉంది. ఇది 20 అడుగుల ఎత్తులో నిర్మించారు. అంతేకాకుండా దీనిని మేఘనాథ పచేరి అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నారు. టెంపుల్ చుట్టూ కూడా కుర్మభేద అని పిలువబడే దాదాపు 120 చిన్న రకాలైనటువంటి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒరియా స్టైల్లో నిర్మించారు. అంతేకాకుండా ఇక్కడ జగన్నాథ దేవాలయంలో ఉన్నటువంటి దేవునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ప్రతిసారి కూడా అనేక రకాల వంటకాలతో వివిధ రకాలైనటువంటివి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ టెంపుల్కు లేనంత టెంపుల్ కిచెన్ ఈ దేవాలయానికి ఉంది. ఇక్కడ 56 రకాల ఫుడ్ ఐటమ్స్ను తయారు చేస్తారు. ఇందులో మహాలక్ష్మి అమ్మవారు ఫుడ్ ప్రిపరేషన్ను స్వయంగా పర్యవేక్షిస్తుంది అని భక్తులు నమ్ముతూ ఉన్నారు. ఇందులో ఆనియన్ కానీ, గార్లిక్ కానీ, చిల్లీస్ కానీ వాడరు. కుండలోనే ప్రసాదాన్ని వండుతారు. పక్కనే ఉన్న గంగా, యమున బావుల నుంచి నీరు తెప్పించుకుంటారు. అనేక మంది భక్తులు రథయాత్రలో పాల్గొంటారు. ఇది ఆషాఢ మాసంలో జూన్, జూలై నెలలో జరుగుతుంది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఇందులో ఊరేగిస్తారు. ఈ యాత్రకు మరొక పేరు గుండిచ యాత్ర. చక్రాలను కూడా ప్రతి సంవత్సరము శుభ్రం చేసి విగ్రహాలను కొత్త వాటిని కూడా అమర్చుతూ ఉంటారు. సో మరి ఇంతటి ప్రాధాన్యం కలిగినటువంటి ఈ దేవాలయంలో 11 ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇక్కడ మనము తెలుసుకుందాం. పూరిలో ఉన్న ఈ ఒరిస్సాలోని దేవాలయం అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కూడా సందర్శించాలని విశ్వసిస్తారు. ఆలయ నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. జగన్నాథ ఆలయ నిర్మాణానికి దాదాపు 3 తరాలు పట్టింది. అంతేకాకుండా ఇది ఎప్పుడో 12వ శతాబ్దంలో నిర్మితమైతే నేటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. దీనికి ఈ ఆలయానికి అనేక రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. దేవులను ఊరేగించేటప్పుడు జనం కూడా తండోపతండాలుగా వస్తారు. అంతేకాదు ఈ జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా భక్తుల యొక్క దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. మరి ఈ ఆలయంలో 11 అత్యంత అద్భుతమైనటువంటి విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. మొదటిది ప్రకృతి ప్రవర్తన నియమావళిని ధిక్కరించడం. మనకందరికీ తెలుసు, గాలి ఎటువైపు వేస్తే అటువైపే మనం పట్టుకున్నటువంటి గాలిపటం కానీ మన చేతిలో ఉన్న ఏ వస్తువైనా కూడా అటువైపే వెళుతుంది. ఎందుకంటే గాలి ఎటువైపు వీస్తుందో నీరు కదా పల్లానికి వెళ్ళినట్టు గాలి వైపు వీచినట్టే గాలిపటం కూడా అదే వైపుకు వెళ్తుంది. కానీ ఒరిస్సాలోని ఈ పూరి జగన్నాథ దేవాలయంలో మాత్రము పైభాగంలో అమర్చిన జెండా మాత్రము గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇది నిజంగా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. రెండవది అధిరోహణ.
ప్రతిరోజు కూడా ఒక పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తులో ఉన్న ఆలయ గోపురం పైన జెండాను మార్చుతారు. ఈ ఆచారం ఆలయం నిర్మించిన రోజు నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఎటువంటి రక్షణా చర్యలు తీసుకోకుండానే కేవలం చేతులతో పైకి ఎక్కి జెండాను మార్చుతారు పూజారులు. ఏదైనా ఒకరోజు ఈ పని చేయకపోతే ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది. ఇది కూడా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. అంతేకాదు, మూడవ ఆశ్చర్యకరమైన విషయము, ఈ ఆలయానికి నీడ కనిపించదు. ఈ ఆలయ నిర్మాణంలో ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి సాంకేతికతను అమర్చారు. ఇక్కడ అద్భుత నిర్మాణ కౌశలం అనేటువంటిది ఈ ఆలయ నిర్మాణంలో కనపడుతుంది. ఇది ఏ సమయంలోనైనా ఏ రోజులోనైనా కూడా ఒకే విధంగా ఉంటుంది, కానీ నీడ మాత్రం కనిపించడు. అదేవిధంగా 4వది అత్యంత ప్రముఖమైనది, సుదర్శన్ చక్రం యొక్క చిక్కు. ఆలయ శిఖరం పైన ఉన్న సుదర్శన్ చక్రంలో 2 రహస్యాలు ఉన్నాయి. మొదటిది, ఒక విచిత్రంగా 1 టన్ను బరువు ఉన్న హార్డ్ మెటల్. ఆలయం నిర్మించిన ఆ 12వ శతాబ్దంలో ఎలాంటి యంత్రాలు కూడా లేవు. కేవలం మానవ శక్తితో అంత బరువున్న సుదర్శన చక్రాన్ని అక్కడికి ఎలా చేర్చారు అన్నది అంతుపట్టని విషయం. రెండవ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ చక్రానికి సంబంధించిన నిర్మాణము, సాంకేతికత, అంటే అందులో ఉన్నటువంటి టెక్నాలజీ. మీరు చూసే ప్రతి దిశ నుంచి కూడా ఒకే విధంగా కనిపించేలా ఇది రూపొందించబడింది. అంటే మనకు మొనాలిసాలో ఉన్నటువంటి చిత్రం ఏ విధంగా అయితే మనము ఏ వైపు వెళితే ఆ వైపు మన వైపు చూసినట్టు కనపడుతుందో, ఇక్కడ కూడా ఈ సుదర్శన చక్రం కూడా అదే విధంగా మనకు కనపడుతుంది. ఇది కూడా అత్యంత ఆశ్చర్యకరమైన విషయమే. అదేవిధంగా 5వ ఆశ్చర్యకరమైన విషయము, దేవుని పైన ఏమీ లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. అవి ఆలయాలు కావచ్చు, దేనిపైన కూడా ఎగురుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము ప్రత్యేకత ఏమిటంటే, ఆలయ గోపురం పైన ఒక పక్షి కూడా ఎగరదు. అది దాని యొక్క ప్రత్యేకత. మరి 6వది, ఆహారం ఇక్కడ ఎప్పుడూ కూడా వృధా కాదు. ఇది కూడా అత్యంత ఆశ్చర్యకరమైన విషయమే. మనం చూస్తూ ఉంటాం, అనేక రకాలైనటువంటి విందులు వినోదాలు జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు, లేదంటే పెద్ద పెద్ద టెంపుల్స్లో కూడా ఆహారం అనేటువంటిది వృధా అవుతూ ఉంటుంది. కానీ ఆలయ సిబ్బంది కూడా ఈ ఆలయం యొక్క ఆహారాన్ని వృధా చేయరు. ఎందుకంటే ప్రతిరోజు కూడా 2000 నుంచి 2 లక్షల వరకు అనేక రకాలైనటువంటి భక్తులు ఇందును సందర్శిస్తూ ఉంటారు. వారికి కావలసిన ప్రసాదం అంతా కూడా ఈ ఆలయంలోని వారే సరఫరా చేస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు తయారు చేసినటువంటి ప్రసాదము ఎప్పుడూ కూడా వృధా కాదు, రుచి కూడా ఒకే విధంగా అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. తర్వాత 7వది, సముద్ర ఘోష వినిపించదు. వీరు సింహద్వారం నుంచి ఆలయం లోపల మొదటి అడుగు వేసిన తర్వాత సముద్రపు తరంగాల సవ్వడి మీకు వినిపించదు. మీరు ఆలయం నుంచి బయలుదేరేటప్పుడు శబ్దం తిరిగి వస్తుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఆలయ ద్వారం లోపల ప్రశాంతత కోరుకునే 2 ప్రభువుల సోదరి సుభద్రామయ్య సంకల్పమని చెబుతారు. అందువల్ల ఆమె సంకల్పమే సక్రమంగా నెరవేరిందని భక్తుల యొక్క విశ్వాసం. అంటే సముద్రానికి దగ్గరగా ఈ ఆలయం ఉంది, కానీ ఆ సముద్రం యొక్క అలల సవ్వడి కానీ గాలి సవ్వడి కానీ ఇక్కడ శబ్దాలు అనేటువంటివి ఆలయం లోపల కనిపించదు. ఇది కూడా నిజంగా ఆశ్చర్యకరంగానే మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా 8వ ఆశ్చర్యకర విషయము, గాలి వ్యతిరేక దిశలో పయనిస్తుంది. భూమిపై ఏ ప్రదేశంలోనే తీసుకోండి, పగటిపూట సముద్రం నుంచి వచ్చే గాలి భూమికి చేరుకుంటుంది. కానీ పూరిలో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. పగటిపూట గాలి భూమి నుంచి సముద్రానికి వీస్తుంది, సాయంత్రం దీనికి వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇది కూడా ఆలయం యొక్క పరిసర ప్రాంతాల్లో మాత్రమే. మిగతా ప్రాంతాల్లో ఏదో విధంగా అదే విధంగానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం గాలి వ్యతిరేక దిశ జరుగుతుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. అదేవిధంగా 9వది, ప్రసాదం వండే పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది. ఇది నిజంగా అద్భుతం. ఇక్కడ ఒక సాంప్రదాయ పద్ధతిని అనుసరిస్తారు. సరిగ్గా 7 కుండలను ఒకదానిపై ఒకటి అమర్చి కట్టెలు ఉపయోగించి వండుతారు. ముందు పైభాగాన అమర్చినటువంటి కుండలోని పదార్థం ఉడుకుతుంది. ఆ తర్వాత మిగిలినవి అదే క్రమాన్ని అనుసరించి ఉడుకుతాయి. ప్రతిరోజు ఈ విధంగానే ప్రసాదాన్ని తయారు చేస్తారు పూజారులు. అంటే మామూలుగా మంట కింద పెడితే దానిపైన ఉండేటువంటి కుండ ఉడకాలి. కానీ ఇక్కడ వ్యతిరేకంగా అన్నిటికంటే చివరిలో ఉన్నటువంటి కుండ ముందుగా ఉడకడం అనేటువంటిది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. నిజంగా ఇది దేవుని యొక్క సంకల్పమే అని చెప్పి అనుకోవాలి. అదేవిధంగా 10వది, దేవతలు ఇక్కడ విచ్ఛిన్నం కావడం. అంటే 14 నుంచి 18 సంవత్సరాలకు దేవతలను ఇక్కడ ఖననం చేస్తారు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను అమరుస్తారు. ఈ దేవతలు వేప చెక్కతో తయారవుతాయి. 14 సంవత్సరాల తర్వాత వాటంతట అవే స్వంతంగా విచ్ఛిన్నమవుతాయని చెప్పి నమ్ముతారు.
అంటే విగ్రహాలు అనేటువంటి వాటంతకు అవే విచ్ఛిన్నం కావడము మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే విగ్రహాలు అనేటువంటి ఒకసారి తయారు చేస్తే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో అవి ఆటోమేటిక్గా విచ్ఛిన్నం కావడం అనేటువంటిది జరుగుతాయి. ఇది కూడా ఒక అత్యంత అద్భుతమైనటువంటి విషయంగానే భక్తులు భావిస్తూ ఉన్నారు. మరి 11వ అద్భుతం ఏమిట్రా అంటే రథయాత్రలో దేవులను ఊరేగిస్తారు. ఆలయం వెలుపల ఉన్న రథాల్లో విగ్రహాలను ఉంచి తీసుకువెళతారు. ఈ విగ్రహాలను 3 పడవల్లో ఎక్కించి నదిని దాటిస్తారు. అక్కడ నుంచి 2వ రథంలోకి విగ్రహాలను ఎక్కించి మౌసిమ ఆలయానికి దేవతను తీసుకెళ్తారు. ఈ రథయాత్రలో అనేక మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. ప్రపంచంలో జరిగేటువంటి టెంపుల్స్ రథయాత్రలో అత్యంత గొప్ప రథయాత్రగా పూరి జగన్నాథ్ దేవాలయము ఒక విశిష్టత పొందడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ఈ ఆలయం సొంతం. ఇప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు ఈ దేవాలయానికి ఉంది. అంతేకాకుండా ఈ దేవాలయము చుట్టుపక్కల ఉండేటువంటి వారికి అనేక రకాలైనటువంటి భక్తుల విశ్వాసాలు కూడా ఉన్నాయి. దేవుడు అందరినీ కూడా రక్షిస్తాడనేటువంటి విశ్వాసం కూడా ప్రజలందరికీ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలుగా మనం భావించవచ్చు. సో ఈ వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.